Hi, good morning, my dear students. I am Dr. Bimingappa, Faculty of Botany. Today, we are coming to here for the purpose of giving lecture on Bryophyta unit. So, we already completed 4 units in offline, and we have one more unit, that is last unit, 5th unit, Bryophytes. And here, within that unit, there are 3 important chapters are there. Number 1, general characters of bryophytes, classification up to classes. And the second one, that is occurrence, morphology, anatomy, reproduction, and life cycles of Markhansia funaria. And the third one, that is very important topic, general account on evolution of sporophytes in bryophytes. So this is our 5th unit syllabus, and now we are going to talking about first chapter, that is natural general characters of bryophytes. So ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి మొదటి సెమిస్టర్ చదువుతున్నటువంటి క్రియేషన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈరోజు మనము 5th యూనిట్ అయినటువంటి బ్రయోఫైటా అనే యూనిట్ లో ఉన్నటువంటి మొట్టమొదటి చాప్టర్ బ్రయోఫైట్స్ యొక్క సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ అనే ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో బిఫోర్ దట్ we go to give a introduction about the bryophytes. సో మనం మన సిలబస్ లో ఉన్నటువంటి ఆ టాపిక్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు బ్రయోఫైటా యొక్క పరిచయాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే, హియర్ ద వర్డ్ బ్రయోఫైటా వాజ్ గివెన్ బై సైంటిస్ట్ రాబర్ట్ బ్రౌన్. సో హియర్ బ్రయోఫైటా యూనిట్ లో లేదా బ్రయోఫైట్స్ లో బ్రయోఫైటా అనే పదం ఏదైతే ఉందో, హియర్ ద వర్డ్ బ్రయోఫైటా వాజ్ గివెన్ బై రాబర్ట్ బ్రౌన్. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రయోఫైటా అనే పదం ఏదైతే ఉందో, ఈ పదాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరప్ప అంటే రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త. అండ్ హియర్ ద టర్మ్ బ్రయోఫైటా ఈజ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ the word bryos or bryos. So this is the origin of, this is the basic word for formation of that bryophyta. సో బ్రయోఫైటా అనే పదం ఏదైతే ఉందో, ఆ బ్రయోఫైటాలో ఉన్నటువంటి బ్రయోస్ అనే పదము పునాది పదము దేనికప్ప అంటే ఈ బ్రయోఫైటా అనే పదానికి. సో హియర్ ద వర్డ్ బ్రయోఫైటా is derived from the basic word, that is bryos. bryos అనే పదాన్ని ఆధారం చేసుకొని బ్రయోఫైటా అనే పదము ఆవిర్భవించిందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. The meaning of bryos is mosses and phyta means plants. So bryophyta is indicates there are 2 words in bryophyta, that is bryos and phyta. Bryos is indicates mosses and phyta is indicates plants. సో బ్రయోఫైటా అనే పదంలో 2 పదాలు దాగి ఉన్నాయి. ఒకటి బ్రయోస్ అని, రెండో పదము పైటా అని. బ్రయోస్ అనగా నాచు మొక్కలు అని, పైఠాన్ అనగా మొక్కలు అని మనకు తెలుసు. సో 2 కలిపితే నాచు మొక్కలు లేదా మాస్ మొక్కలు. సో మాస్ మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్రయోఫైటా అని అంటారు. సో బ్రయోఫైటా is includes embryophytes like mosses, wormwoods and liverworts. So here there are 3 important branches are there, that is liverworts, wormwoods and mosses.
సో ఈ 3 సముదాయాలని కలిపి బ్రయోఫైటా లో మనం చదువుకుంటాం అన్నమాట. సో బ్రయోఫైటాలో సింపుల్ గా 3 బ్రాంచెస్ కి సంబంధించినటువంటి లేదా 3 వర్గాలకు సంబంధించిన మొక్కలు కనిపిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే లివర్వుడ్స్, హార్న్వుడ్స్ అండ్ మాసెస్. These are small plants that grow in shady and damp areas. So bryophyta మొక్కలు ఏవైతే ఉన్నాయో, that bryophyta plants are very small or small plants, but they grow in shady and damp areas. Shady and damp areas అంటే తడిగాను చెమ్మగాను లేదా నీడగా తడిగా లేదా చెమ్మగా ఉన్నటువంటి ఈ బ్రయోఫైటా మొక్కలు ఎక్కడ పెరుగుతాయంటే నీడగా ఉండాలి, తడిగా ఉండాలి. ఎక్కడైతే తడిగా నీడగా ఉండే ప్రదేశాలు ఉంటాయో అక్కడ ఇవి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో బ్రయోఫైటా మొక్కలు నీడ మరియు తడిగా ఉన్నటువంటి తర్వాత వాటర్ రిసోర్స్ ఉన్నటువంటి ఏరియాస్ లో పెరిగే అవకాశం ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ద ల్యాక్ వాస్కులర్ సిస్టమ్. సో హియర్ దెర్ ఇస్ నో ఎ ట్రూ vascular tissues, that means xylem and phloem. So here the plants are absent with xylem and phloem. So ఈ మొక్కలో ఏ బ్రయోఫైటా మొక్కలో ఈ వాస్కులర్ కణజాలము ప్రసరణ కణజాలము అన్నది ఉండదు. సో what is the importance of that vascular tissue? That vascular tissue is involves in transportation of water, minerals and food material. సో ఈ బ్రయోఫైటా మొక్కలో ఈ ప్రసరణ కణజాలం ఉండదు కాబట్టి అంటే ప్రసరణ కణజాలం అంటే ఏంటి? పోషక కణజాలము మరియు దారువు. ఈ దారువు పోషక కణజాలము ఏం చేస్తుందంటే మొక్కల్లో వేరు ద్వారా నీటిని, పోషక మూలకాలను, తర్వాత పోషక కణజాలం ద్వారా ఆహారాన్ని తయారు చేసే ఒక మెకానిజం లేదా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఫంక్షన్ ఏదైతే ఏ కణాలైతే అలాంటి ఫంక్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయో అలాంటి ఈ xylem అండ్ phloem టిష్యూస్ అనేటివి ఈ మొక్కల్లో, ఈ బ్రయోఫైటా మొక్కల్లో కనిపించవు. దే డోంట్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అండ్ సీడ్. సో ఈ మొక్కలు వాస్కులర్ టిష్యూను కలిగి ఉండవు. తర్వాత దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లవర్స్ అండ్ సీడ్స్. అలానే ఈ మొక్కలు పుష్పాలను కానీ, తర్వాత ఫలాలను కానీ లేదా విత్తనాలను కానీ ఏర్పరిచే పరిస్థితి ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ప్రొడ్యూస్ స్పోర్స్. అయితే పుష్పాలు కానీ, ఫలాలు కానీ, విత్తనాలు కానీ ఏర్పరచని పరిస్థితి ఉన్నటువంటి ఈ మొక్కలు స్పోర్స్ ని లేదా సిద్ధ బీజాలని ఏర్పరిచే అవకాశము ఉంది. The study of bryophytes is called bryology. సో బ్రయోఫైటా మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్రయాలజీ అని చెప్పవచ్చు. The bryophytes are called amphibians of the plant kingdom because they are terrestrial plants but require water to complete their life cycle at the time of sexual reproduction. So here actually these group of plants are terrestrial plants, no doubt at all, but they are not a true terrestrial plants. They are pseudo terrestrial plants because of they are lacking with true vascular system. So there is no xylem and there is no phloem. That's why they are not a true plants. They are pseudo terrestrial plants. There are and these group of plants are called as pseudo terrestrial plants. సో ఈ భూమి మీదకి వచ్చినటువంటి మొట్టమొదటిసారి ఏర్పడ్డ మొక్కలు ఏమంటే అంటే భూమి మీద నేల మీదకి వచ్చిన మొదటి మొక్కలు ఏవప్ప అంటే బ్రయోఫైట్స్. బట్ నిజమైన నేల మొక్కలు కాదు. ఎందుకంటే ఈ నిజమైన నేల మొక్కల్లో ఏముంటుంది? xylem అండ్ phloem అనే ప్రసరణ కణజాలం ఉంటుంది. కానీ ఈ మొక్కలో దే ఆర్ ల్యాకింగ్ విత్ వాస్కులర్ సిస్టమ్ ఆర్ వాస్కులర్ టిష్యూస్. సో ప్రత్యేకించి ఈ బ్రయోఫైటా మొక్కలో వాస్కులర్ టిష్యూ లేదు కాబట్టి, ప్రసరణ కణజాలం లేదు కాబట్టి ఈ మొక్కలను నిజమైన నేల మొక్కలు అని చెప్పడం జరగదు, లేదా నిజమైన నేల మొక్కలు అని
చెప్పలేరు. వీటిని మేము ఏమని చెప్పొచ్చు అంటే సూడో టెర్రెస్ట్రియల్ ప్లాంట్స్ అని చెప్పవచ్చు. సూడో అంటే నిజమైన నేల మొక్కలు కాదు, కానీ నేల మొక్కలే. నేల మీద ఉండగలుగుతున్నాయి. అయితే అట్ ద టైమ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఎస్పెషల్లీ సెక్సువల్ రీప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోవాలంటే దే నీడ్ వాటర్. సో ఈ మొక్కల యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ కావాలి అంటే ఏమి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అవసరము అండ్ వాటర్ ఎకోసిస్టమ్ కూడా అవసరము. అంటే వాటర్ ఎకోసిస్టమ్ అంటే వాటర్ ఎకోసిస్టమ్ నుంచి వాటర్ తీసుకుంటాయి, అర్థమవుతుందా? సో అలాగా ఈ మొక్కలు లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకోవాలి అంటే, జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవాలంటే, బ్రయోఫైట మొక్కల యొక్క జీవిత చక్రం పూర్తి కావాలి అంటే నేల మరియు నీరు ఈ రెండు కూడా అవసరమవుతుంది. అందుకని ఈ మొక్కకు నేల మరియు నీరు రెండు కావాలి కాబట్టి ఏమి సో మనం జంతువులలో మనకు తెలిసినటువంటి ఒక జీవి ఏదైనా ఉందంటే అంటే నీటిలోను నేలలోను కనిపించే జీవి ఏదైనా ఉంది అంటే అది ఫ్రాగ్ అని మనకు తెలుసు. సో కప్పని మనం గమనించినట్లయితే ఏమని చెప్తాం? ఆంఫీబియన్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాం. ఆంఫీబియన్ కి ఎగ్జాంపుల్ గా కప్పను మనం ఎగ్జాంపుల్ గా చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్లాంట్ కింగ్డమ్ లో ఉన్నటువంటి బ్రయోఫైటా మొక్కల్ని కూడా ఆంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ చెప్తాము. సో అనిమల్ కింగ్డమ్ లో ఉన్నటువంటి ఫ్రాగ్స్ ఎలాగైతే నేల మీద తర్వాత నీటిలోనూ ఉండి తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోగలుగుతాయో, అలానే ఈ ప్లాంట్ కింగ్డమ్ లో బ్రయోఫైటా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ బ్రయోఫైటా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. వృక్ష రాజ్యంలో ఉభయచర జీవులుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మొక్కలు తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవాలి అంటే నేలలోను తర్వాత నీటిలోను లేదా నీటి అవసరాన్ని కలిగి ఉన్నటువంటి మొక్కలు. అందుకని ఈ మొక్కల్ని వృక్షరాజ్యంలో ఉభయచర జీవులు అని చెప్పడం జరుగుతుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్రయోఫైట్స్. సో వీటి యొక్క విస్తరణ, ఈ మొక్కలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, సో హియర్ there are 960 genera and 24,000 species are there in bryophytes. ఈ బ్రయోఫైటా మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రయోఫైటా సమూహంలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా bryophytes are represented by 960 genera and 24,000 species. సో ఈ బ్రయోఫైటా సమూహంలో 960 ప్రజాతులు మరియు 24,000 జాతులు ఐ థింక్ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి అని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. సో హియర్ ద బ్రయోఫైటా గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ 24,000 స్పీసీస్. సో ఈ బ్రయోఫైటా గ్రూప్ లో లేదా సమూహంలో 24,000 జాతులు, 24,000 జాతులకు చెందిన మొక్కలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ కాస్మోపాలిటన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. సో వీటి యొక్క విస్తరణ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే దే ఆర్ కాస్మోపాలిటన్. దట్ మీన్స్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఈ మొక్కలు విస్తరించి ఉన్నాయి. సో భూగోళాన్ని మనం గమనించినట్లయితే భూగోళము అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ మేజర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ట్రాపికల్ జోన్, టెంపరేట్ జోన్ అండ్ పోలార్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 జోన్స్ లో ఈ మొక్కలు విస్తరించి ఉన్నాయి. సో ప్రపంచం మీద అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నాయి కాబట్టి ఈ మొక్కల యొక్క విస్తరణని ఏమని చెప్పొచ్చు అంటే కాస్మోపాలిటన్, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని చెప్పవచ్చు. అండ్ they found growing with both the temperate and tropical regions. So here the plants are survive in temperate and tropical zone. ఉష్ణమండలము మరియు సమశీతోష్ణ మండలము తర్వాత ఆర్కిటిక్ జోన్ లో కూడా పోలార్ రీజియన్స్ లో కూడా ఈ మొక్కలు బ్రతకగలుగుతాయి. అండ్ ఎస్పెషల్లీ దే అపియర్స్ at an altitude of 4,000 to 8,000 feet. సో సముద్ర మట్టాన్ని నుంచి 4,000 నుంచి 8,000 అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి
ఏరియాస్ లో, ఆ ప్రదేశాల్లో ఈ మొక్కలు చాలా లగ్జూరియంట్ గా లేదా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. In India, bryophytes are quite abundant in both Nilgiri Hills and Himalayas. సో భారతదేశం మనం ఎక్కడున్నాము? భారతదేశంలో ఉన్నాము. సో మన దేశం భారతదేశం. ఈ భారతదేశాన్ని మనం గమనించినట్లయితే ప్రధానంగా ఈ భారతదేశంలో హియర్ ఇన్ అవర్ ఇండియా బ్రయోఫైట్స్ ఆర్ క్వైట్ అబండెంట్ చాలా అరుదుగా, చాలా అబండెంట్ గా ఎక్కడ కనిపిస్తాయంటే నీలగిరి హిల్స్ అండ్ హిమాలయాస్. నీలగిరి పర్వత ప్రాంతాలు మరియు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ బ్రయోఫైటా జాతికి చెందిన మొక్కలు బ్రహ్మాండంగా కనిపిస్తాయి, చాలా అద్భుతంగా పెరుగుతూ ఉన్నాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కులు, మనాలి, సిమ్లా, డార్జిలింగ్, డల్హౌస్ అండ్ గర్వాల్ ఆర్ సమ్ ఆఫ్ ద hilly areas or regions which also have a luxuriant growth of bryophytes. So luxuriant growth of bryophytes మనం ఎప్పుడు గమనించవచ్చు అంటే కులు, మనాలి, సిమ్లా, డార్జిలింగ్, డల్హౌస్ అండ్ గర్వాల్ హిల్ రీజియన్స్ లో చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అంటే పైన చెప్పుకున్నటువంటి నీలగిరి అండ్ హిమాలయస్ లో ప్రత్యేకించి కులు, మనాలి, సిమ్లా, డార్జిలింగ్, డల్హౌసీ అండ్ గర్వాల్ ఈ ప్రదేశాల్లో లగ్జూరియంట్ గ్రోత్ అంటే చాలా లగ్జూరియంట్ గా పెరిగే మొక్కల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈస్టర్న్ హిమాలయాస్ హ్యావ్ ద రిచెస్ట్ ఇన్ బ్రయోఫైటిక్ ఫ్లోరా. ఈస్టర్న్ హిమాలయాస్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి ప్రాంతాలు, నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఐ థింక్ భారతదేశం యొక్క ఉత్తర అండ్ తూర్పు భాగాన్ని గమనించినట్లయితే ఉత్తర తూర్పు భాగంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ మొక్కలు చాలా అద్భుతంగా పెరుగుతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. A few species of Rixia, Marconsia and Funaria is occur in the plains of UP, Uttar Pradesh, Madhya Pradesh, Rajasthan, Gujarat and South India. చాలా తక్కువ జాతులు ఏవి దీనికి సంబంధించి రిక్సియా, మార్కాన్సియా లాంటి మొక్కలు చాలా అరుదుగా తక్కువ సంఖ్యలో మధ్యప్రదేశ్ లోను, తర్వాత ఉత్తరప్రదేశ్ లోను, రాజస్థాన్ లోను, గుజరాత్ లోను అండ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో కూడా ఈ మొక్కలు చాలా అరుదుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. అండ్ సో హిమాలయ పర్వత ప్రాంతాలని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఇక్కడ అంటే భారతదేశం యొక్క తూర్పు భాగం నుంచి ఇక్కడ నార్త్ టిప్ పాయింట్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ ఇదంతా కూడా హిమాలయ పర్వత ప్రాంతము. బట్ ఈ హిమాలయ పర్వత ప్రాంతంలో మనం బాగా గమనించినట్లయితే తూర్పు హిమాలయ పర్వత ప్రాంతము అండ్ పశ్చిమ పర్వత ప్రాంతాన్నిగా మనం విభజించి చూసినట్లయితే హియర్ ద వెస్టర్న్ హిమాలయస్ ఆర్ కాల్డ్ గోల్డెన్ మైన్స్ ఆఫ్ లివర్ బర్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి తూర్పు హిమాలయాలు వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి నార్త్ స్టేట్ ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ పాయింట్ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఎస్పెషల్లీ లడఖ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు స్టేట్లని మనం బాగా గమనించినట్లయితే హియర్ దీస్ ఏరియాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గోల్డెన్ మైన్స్ ఆఫ్ లివర్ బర్డ్స్. సో బ్రయోఫైటా మొక్కల్లో ఉన్నటువంటి లివర్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లివర్ బర్డ్స్ మొక్కలు ఏవైతే ఉన్నాయో దట్ లివర్ బర్డ్స్ ఆర్ there in western Himalayas that areas are considered as golden mines. అంటే బంగారపు గనులు అని అంటాం కదా, గోల్డెన్ మైన్స్. ఈ బంగారు గనులు ఇవి బంగారు గనులాగా ఉన్నాయి. దేనికి చెప్పంటే లివర్ బర్డ్స్. సో లివర్ బర్డ్స్ అత్యధికంగా దొరికేటువంటి లేదా లివర్ బర్డ్స్ అత్యధికంగా లభ్యమయ్యే ప్రాంతంగా గోల్డెన్ మైన్ ఆర్ గోల్డెన్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది ఈ వెస్టర్న్ హిమాలయాస్ స్టేట్స్ ని. సో భారతదేశం యొక్క పశ్చిమ హిమాలయ పర్వత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ హిమాలయ పర్వత ప్రాంతాలు కలిగినటువంటి జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ కొంత ప్రాంతంలో ఐ థింక్ ఈ ఏరియా గమనించినట్లయితే ఈ ప్రాంతాలు ఈ లివర్ బర్డ్స్ కి గోల్డెన్ గని
అంటే బంగారు గనుల్లాగా ఈ ప్రాంతాలని చెప్పడం జరుగుతుంది. సో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ యూపీ లో కొంత భాగం ఈ ప్రాంతాలని అన్నిటినీ కలిపి గోల్డెన్ మైన్స్ గా చెప్పడం జరుగుతుంది. ఫర్ వాట్ స్పీసీస్? లివర్ బర్డ్స్. సో లివర్ బర్డ్స్ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదప్ప అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ యూపీ. ఈ 3 ప్రాంతాలని కలిపి వెస్టర్న్ హిమాలయాస్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ హియర్ జిప్సిస్ ఇస్ ద స్మాలెస్ట్ బ్రయోఫైట్ స్పీసీస్. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బ్రయోఫైటా సముదాయంలో లేదా బ్రయోఫైటాలో ఉన్నటువంటి అతి చిన్న మొక్క ఏదైనా ఉందంటే దట్ ఈస్ జిప్సీస్. అండ్ లార్జెస్ట్ బ్రయోఫైటా స్పీసీస్ ఆర్ డసోనియా అండ్ పాలిట్రైకమ్. ద డసోనియా grows up to 45 to 50 centimeters, but whereas the polytrichum commune is very recently reported that species, but that species grows up to 145 centimeters. So ఇది వెరీ రీసెంట్ గా రిపోర్ట్ చేయడం జరిగింది మార్టిన్ అనే శాస్త్రవేత్త గారు. సో ఈయన ఏం చెప్తా అంటే 140 సెంటీమీటర్స్ వరకు ఈ పాలిట్రైకమ్ స్పీసీస్ పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. సో ఇక్కడ బ్రయోఫైటా మొత్తం సమూహంలో ఉన్నటువంటి అన్ని మొక్కల్లో జిప్సిస్ ఇస్ ద స్మాలెస్ట్ స్పీసీస్. అతి చిన్న మొక్క ఏదైనా ఉందంటే బ్రయోఫైటా వర్గంలో జిప్సిస్ అని చెప్పవచ్చు. అండ్ లార్జెస్ట్ స్పీసీస్ ఏదైనా ఉంది అంటే మొన్నటి వరకు డాసోనియా ఈ మొక్క గురించి చెప్పడం జరిగింది, డాసోనియా. బట్ వెరీ రీసెంట్ గా పాలిట్రైకమ్ ఇస్ ద లార్జెస్ట్ స్పీసీస్ అని చెప్పవచ్చు. సో ఫస్ట్ లార్జెస్ట్ ప్లాంట్ ఏదప్ప అంటే పాలిట్రైకమ్ కమ్యూన్, అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్లాంట్ ఏదైనా ఉందంటే ఐ థింక్ దట్ ఈస్ డెసోనియా జెనీరా. అండ్ అవర్ ఏపీ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మన నవ్యాంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే హై ఎలివేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వత ప్రాంతాల్లో ఈ బ్రయోఫైటా మొక్కల్ని మనం బాగా గమనించవచ్చు. అండ్ అలాంగ్ విత్ శేషాచలం హిల్స్, మనం విశాఖపట్నంతో పాటు మన శేషాచలం కొండలు కూడా ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు దీనికి బ్రయోఫైటా మొక్కలు ఉన్నాయి అని చెప్పడానికి. సో ఎస్పెషల్లీ వెరీ రీసెంట్ గా మేము మన ఈ కేషన్ డిగ్రీ కాలేజీలో మన ప్రిన్సిపల్ సార్ శంకరయ్య సార్ గారు పర్మిషన్ ఇవ్వడంతో అండ్ డిపార్ట్మెంట్ లో మన హెచ్ఓడి మేడం విష్ణుప్రియ మేడం గారి ఇంట్రెస్ట్ తో వెరీ రీసెంట్ గా శేషాచలం కొండల్లో ప్రధానంగా తలకోన హిల్ ఏరియాకి వెళ్ళి బ్రయోఫైటా మొక్కల్ని కలెక్ట్ చేసుకొచ్చి మన బొటానికల్ గార్డెన్ లో ఉంచడం జరిగింది. బట్ ఆ మొక్కలందరినీ కూడా మీరు చూశారు. సో అక్కడ మనం కలెక్ట్ చేసుకొచ్చినటువంటి మొక్కలు ఏంటంటే మార్కాన్సియా అండ్ యాంథోసిరస్, ఈ 2 మొక్కలు కూడా మనం కలెక్ట్ చేసుకొచ్చాము. సో ఈ 2 మొక్కలు మనం చూడాలంటే నేచర్ లో న్యాచురల్ గా గమనించాలి అంటే మనం బొటానికల్ ఫీల్డ్ ట్రిప్ వెళ్తేనే ఆ మొక్కల్ని నేచర్ లో న్యాచురల్ గా చూడొచ్చు. సో ఇన్ జనరల్ గా ఈ మొక్కలు ఎక్కడ పెరుగుతాయంటే ఎక్కడైతే ఎక్కువ తేమగా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం తేమగా ఉండి నీడగా ఉండి అండ్ చెమ్మగా ఉన్నటువంటి ఏరియాస్ లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయని తెలుసుకున్నాం. సో ఈ మొక్కలు మన ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు డిస్టిక్ లో ఉన్నటువంటి శేషాచలం కొండల్లో ప్రత్యేకించి తలకోన ఏరియాస్ లో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా లగ్జూరియంట్ గ్రోత్ చూపిస్తా ఉంది ఇది లివర్ బర్డ్ స్పీసీస్. ఐ థింక్ మార్కాన్సియా మొక్కలు చాలా అద్భుతంగా పెరుగుతా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ గోడల్ని ఐ థింక్ తడిగా ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ గోడల్ని మీరు గమనించినట్లయితే ఆ గోడల మీద చాలా అద్భుతంగా పెరుగుతున్నటువంటి బ్రయోఫైటా మొక్కలు మనం చూడవచ్చు. వెరీ రీసెంట్ గా మన ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ ఇవ్వడంతో వెరీ రీసెంట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ నుంచి నేను అండ్ మై కొలీగ్ డాక్టర్ చిన్నకేశ్వర్లు ఇద్దరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రయోఫైటా మొక్కల్ని ప్రత్యేకించి మన విష్ణుప్రియ మేడం గారి స్పెషల్ ఇంట్రెస్ట్ వల్ల అండ్ బడ్జెట్ అలొకేట్ చేయడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి మీకు సిలబస్ లో ఎగ్జాంపుల్స్ ఇవ్వడమే కాదు, ఏవైతే సిలబస్ లో అలొకేట్ చేశారో ఆ ప్లాన్స్ ని డైరెక్ట్ గా పిల్లలు చూడాలనే ఉద్దేశంతో మేడం గారి స్పెషల్ ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ మొక్కల్ని తీసుకురావడం జరిగింది. సో తలకోన ఏరియాలో వాటర్ ఫాల్ టాప్
లో ఉన్నటువంటి వాటర్ ఫాల్ ఏరియా ఏదైతే ఉందో అది మీరు గమనించినట్లయితే అక్కడ ఏమి లగ్జూరియెంట్ గ్రోత్ ఆఫ్ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ మీరు గమనించవచ్చు. సో ఇది నేను తీసుకొచ్చినటువంటి బ్రయోఫైటా మొక్క. ఇది మార్కాన్సియా అండ్ ఆంథోసిరాస్ కూడా తీసుకొచ్చాము, అరిథోసిరాస్. అండ్ సో ఈ ఏరియాని మీరు చూసి ఉండవచ్చు కొంతమంది. ఎవరైనా చూసి ఉండకపోతే బాటనీ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు తప్పకుండా తలకోన ఏరియా విజిట్ చేసినప్పుడు ఈ చెమ్మగా ఉన్నటువంటి గోడలు మీరు టచ్ చేసి చూసినట్లయితే లేదా దగ్గరికి వెళ్ళి గమనించినట్లయితే మీరు ఆంథోసిరాస్ అండ్ మార్కాన్సియా మొక్కల్ని, తర్వాత వీటితో పాటు టెరిడోఫైటా మొక్కల్ని బ్రహ్మాండంగా చూడొచ్చు, బాగా ఆనందాన్ని పొందవచ్చు. సో హియర్ bryophytes grow primarily in damp environments but can be found growing in diverse habitats ranging from deserts, ఆర్కిటిక్ అండ్ హై ఎలివేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రయోఫైటా మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రయోఫైటా మొక్కలు రకరకాల ప్రాంతాల్లో వాతావరణంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అడవి, ఐ థింక్ అడవి ప్రాంతాలు కావచ్చు, డెజర్ట్స్ కావచ్చు అండ్ డాంపీ ఏరియాస్ కావచ్చు, ఇట్లా ప్రతి చోట పెరిగే అవకాశం ఉంది ఈ బ్రయోఫైటా మొక్కలు. సిన్స్ బ్రయోఫైట్స్ డు నాట్ depend on root structure for nutrient uptake like vascular plant. So ఇక్కడ చూడండి మీరు గమనించినట్లయితే that bryophyta plants do not depend on root structure or they are lacking with root system, but they absorb that water by the help of rhizoids. ఈ మొక్కలో ట్రూ రూట్ సిస్టమ్ లేదు, they are completely absent with the root system. And here the plant body is thallus. That thallus is there is no true root system and leaf and flower. So అలాగా undifferentiated ఒక అన్డిఫరెన్షియేటెడ్ మాస్ స్ట్రక్చర్ కాబట్టి దీన్ని ఈ ప్లాంట్ బాడీని ఏమంటామంటే థాలస్ అంటాం. సో దట్ థాలస్ there is no such root system or root structures but with a unicellular rhizoids. సో ఈ మొక్కలో ప్రత్యేకించి వేరు వ్యవస్థ లేదు, కానీ వేరు వ్యవస్థలో ఉన్నటువంటి లేదా వేరుకు ఉన్నటువంటి మూలకేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ యూనిసెల్యులర్ రైజోమ్స్ ఆర్ రైజైడ్స్ అనే నిర్మాణాలు ఉండి నీటిని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. And all bryophytes have dominant gametophyte stage in their life cycle. సో మనం ఈ బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రాన్ని గమనించినట్లయితే ఈ మొక్కల జీవిత చక్రంలో ద మోస్ట్ డామినెంట్ స్టేజ్ ఈజ్ గ్యామెటోఫైట్. సో సంయోగ బీజద దశ జీవిత చక్రంలో బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రంలో సంయోగ బీజద దశ ప్రధానంగా కనిపిస్తుంది అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. During this stage, the plant is haploid and the sex organs that produce the gametes are developed. So, ఇది haploid condition లో ఉంటుంది, ఇండిపెండెంట్ గా డామినెంట్ గా ఉంటుంది, and that structure should be involved in production of that sex organs. So, bryophytes are unique compared to many other plant species in that they remain in the stage for long period. సో ఈ వృక్షరాజ్యంలో మిగతా వాటితో పోలిస్తే ప్రత్యేకించి ఈ ఎంబ్రియోఫైట్ మొక్కలతో పోలిస్తే బ్రయోఫైటా మొక్కలు చాలా ప్రత్యేకమైన మొక్కలని చెప్పవచ్చు. ఎందుకంటే దే లాక్ విత్ ట్రూ రూట్ సిస్టమ్ బట్ దే సర్వైవ్డ్ ఆన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ బై ది హెల్ప్ ఆఫ్ రైజాయిడ్స్ ఆర్ యూనిసెల్యులర్ రైజోమ్స్. సో ఇక్కడ చూడండి ప్రత్యేకించి ఈ మొక్కలు వృక్షరాజ్యంలో మిగతా వాటితో పోలిస్తే పిండోత్పత్తి జరిపేటువంటి పిండాభివృద్ధి లేదా పిండోత్పత్తి కలిగినటువంటి మొక్కలతో కంపేర్ చేసినట్లయితే బ్రయోఫైటా మొక్కలు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాయి అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ లైఫ్ సైకిల్లో బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రాన్ని మనం గమనించినట్లయితే the dominant stage or a plant body is gametophyte అని చెప్పొచ్చు.
సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ లో గమనించినట్లయితే మనకి అంటే కనిపించే మొక్కలన్నీ కూడా డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్నాయని మనకు తెలుసు. బట్ హియర్ ద బ్రయోఫైటా ప్లాంట్ బాడీ ఈజ్ హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్. దట్ హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి ప్లాంట్ బాడీని ఏమంటామంటే గ్యామెటోఫైట్ అని అంటాము. సో ఎన్విరాన్మెంట్ లో మన కంటికి కనిపించే ఈ యాంజియోస్పెర్మిక్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో, ఆవృత బీజ మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఇవి డిప్లాయిడ్ కండిషన్ లో కనిపిస్తాయి. కానీ బ్రయోఫైటా మొక్కలు హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉండి ఏమి గ్యామెటోఫైట్ అనే స్టేజ్ ని కలిగి ఉంటాయి. దట్ గ్యామెటోఫైట్ స్టేజ్ తెలుగులో ఏమంటామంటే సంయోగ బీజము అంటాము. సో ఇక్కడ ప్లాంట్ బాడీని సంయోగ బీజము అంటాము. ఈ సంయోగ బీజము ఏక స్థితిలో ఉంటుంది. ఏకస్థితి అంటే హియర్ ద క్రోమోజోమ్ నంబర్ ఈజ్ హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్. సో మొక్క యొక్క దేహాన్ని సంయోగ బీజం అంటాము, ఇంగ్లీష్ లో గ్యామెటోఫైట్ అంటాము. ఇది ఎన్ కండిషన్ లో ఉంటుంది. సో గ్యామెటోఫైట్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్ నంబర్ ని మనం గమనించినట్లయితే ఏమి సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ని చూడవచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బ్రయోఫైటా ఆర్ బ్రయోఫైటా మొక్కల్లో ఏమి ఎలాంటి స్ట్రక్చర్ ఉండి ఏమి టెరెస్ట్రియల్ ప్లాంట్ తో కంపేర్ చేసినప్పుడు ట్రూ రూట్ సిస్టమ్ లేకుండా బట్ టెరెస్ట్రియల్ ప్లాంట్ గా ఏమి సూడో టెరెస్ట్రియల్ ప్లాంట్ గా చెబుతూ ఏమి ఎంబ్రియోస్ ని ఫామ్ చేసే మొట్టమొదటి మొక్కలు ఈ బ్రయోఫైటా మొక్కలని మనం చెప్పవచ్చు. ది స్పోరోఫైట్స్, దట్ మీన్స్ ద డిప్లాయిడ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్. Bryophytes are unbranched, producing a single spore producing capsule. So ఈ స్పోరోఫైట్ ఏదైతే ఉందో హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి ప్లాంట్ బాడీ, that plant body should be involved in formation of 6 organs, that means antheridia and archegonia. So antheridia archegonia నేమ్ నుంచి వచ్చేటువంటి గ్యామెటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దట్ గ్యామెట్ సెల్స్ ఫ్యూజ్ అయిపోయి స్పోరోఫైట్స్ ఫామ్ అవుతుంది. దట్ స్పోరోఫైట్ బ్రయోఫైట్స్ ఆర్ అన్బ్రాంచ్డ్. సో అది ఏమి అన్బ్రాంచ్డ్ అని చెప్పడం జరుగుతుంది. దట్ అన్బ్రాంచ్డ్ స్పోరోఫైట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ సింగిల్ స్పోర్ ప్రొడ్యూసింగ్ క్యాప్సూల్. సో ఆ స్పోరోఫైట్ ప్రత్యేకించి ఎటువంటి విభేదన చెందకుండా ఒక క్యాప్సూల్ గుళిక వంటి నిర్మాణాన్ని కలిగి స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఒక పరిస్థితి ఈ బ్రయోఫైటా మొక్కల్లో మనం చూడొచ్చు. మోర్ ఎవర్ ద స్పోరోఫైట్స్ ఆర్ డిపెండ్ ఆన్ ద గ్యామెటోఫైట్ ఫర్ న్యూట్రిషన్ అండ్ డెవలప్స్ విత్ ఇన్ ది ఫిమేల్ సెక్స్ ఆర్గన్. సో ఇక్కడ ఏదైతే స్పోరోఫైట్ అని అనుకుంటున్నామో దట్ డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గ్యామెటోఫైట్. సో స్పోరోఫైట్ ని తెలుగులో సిద్ధ బీజం అంటాము. ఈ బ్రయోఫైటా మొక్కల్లో కనిపించేటువంటి ఏమి ప్లాంట్ బాడీని సంయోగ బీజం అంటాము. దట్ ఆ సంయోగ బీజం ఏకస్థితిలో ఉందని తెలుసు. ఆ ఏకస్థితిలో ఉన్నటువంటి సంయోగ బీజం మీద ఏమి సెక్స్ ఆర్గాన్స్ ఏర్పడతాయని తెలుసు, లేదా లైంగిక అవయవాలు ఏర్పడి వాటి నుంచి వచ్చినటువంటి ఈ బీజ కణాలు ఏమి కలిసి సంయుక్తమయ్యి ఏమి సంయోగ బీజదాన్ని ఏర్పరిచి ఆ సంయోగ బీజదము సిద్ధ బీజదాన్ని తయారు చేస్తుంది. ఆ సిద్ధ బీజదం ఏదైతే ఉందో బ్రయోఫైట్ లో దట్ సిద్ధ బీజదము దట్ స్పోరోఫైట్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ అంటే అన్బ్రాంచ్డ్ ఏమి ఎటువంటి శాఖలు కనిపించకుండా ఏమి ఇట్ ప్రొడ్యూసింగ్ ఎ సింగిల్ స్పోర్ ప్రొడ్యూసింగ్ క్యాప్సూల్. ఒక క్యాప్సూల్ లాగా ఒక గుళిక లాగా కనిపించే నిర్మాణాన్ని స్పోరోఫైట్ అంటాము. సో ఆ స్పోరోఫైట్ ఏదైతే ఉందో బ్రయోఫైట్ లో దట్ స్పోరోఫైట్ ఈజ్ కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ డిపెండ్ ఆన్ గ్యామెటోఫైట్. సో స్వతంత్రంగా బతకలేని ఒక పరిస్థితి స్పోరోఫైట్ ఇది. బ్రయోఫైట్ లో స్వతంత్రంగా బతికే దశ ఏదప్ప అంటే గ్యామెటోఫైటిక్ ఆర్ సంయోగ బీజద దశ. అయితే ఆ సంయోగ బీజ దశ మీద ఏర్పడినటువంటి సిద్ధ బీజదము లేదా స్పోరోఫైట్ ఏదైతే ఉందో ఈ స్పోరోఫైట్ తాను సర్వైవ్ కావాలి అంటే ఏమి గ్యామెటోఫైట్ మీద డిపెండ్ అవుతుంది అనే విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు లైఫ్ సైకిల్, ఈ బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రాన్ని మనం గమనించినట్లయితే హియర్ ద బ్రయోఫైట్ లైఫ్ సైకిల్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ జనరేషన్. సో ఇక్కడ చూడండి ఈ బ్రయోఫైటా మొక్కల యొక్క జీవిత చక్రాన్ని మనం బాగా గమనించినట్లయితే మొక్కలు ఈ బ్రయోఫైటా మొక్కల జీవిత చక్రంలో 2 దశలు మనం చూడవచ్చు. ఒకటి
ఏమి హాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి దశ అండ్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి దశ. రెండు దశల్లో ఏమి ఒక దశని మనం ఏమంటామంటే గ్యామెటోఫైటిక్ ఫేజ్ అంటున్నాము, రెండో దశని స్పోరోఫైటిక్ ఫేజ్ అంటున్నాము. తెలుగులో సంయోగ బీజము, ఇంకొకటి సిద్ధ బీజము. సంయోగ బీజం ఏకస్థితిలో ఉంటుంది, సిద్ధ బీజము ద్వైస్థితిలో ఉంటుంది. అయితే ఈ సిద్ధ బీజం ఏదైతే ఉందో ద్వైస్థితిలో ఉన్నటువంటి సిద్ధ బీజము, ద డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఈజ్ appears on haploid structure of the gametophyte. సో సిద్ధ బీజము ఏదైతే ఉందో ద్వైస్థితిలో ఉన్నటువంటి సిద్ధ బీజము ఏకస్థితిలో ఉన్నటువంటి సంయోగ బీజం మీద కనిపిస్తుంది. ఓకేనా? డ్యూరింగ్ ది గ్యామెటోఫైటిక్ స్టేజ్ హాప్లాయిడ్ గ్యామెట్స్. సో ఇక్కడ చూడండి, మనము ఈ లైఫ్ సైకిల్లో మేమే హాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి ప్లాంట్ బాడీని గ్యామెటోఫైట్ అంటున్నాము. ఆ గ్యామెటోఫైట్ ఏమి రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ని డెవలప్ చేసి ఏమి ఫైనల్ గా హాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి ఏమి ఆంథరీడియం అండ్ ఆర్కిగోనియం ని డెవలప్ చేస్తుంది. ఆ ఆంథరీడియం ఇస్ నథింగ్ బట్ మేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అని, ఆర్కిగోనియం ఫిమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఫ్యూజన్ అయిపోయి ఏమి దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ దట్ జైగోట్. ద జైగోట్ ఈస్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ స్పోరోఫైట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏర్పడేటువంటి డిప్లాయిడ్ కండిషన్ ఏదైతే ఉందో, స్పోరోఫైటిక్ కండిషన్ ఏదైతే ఉందో, ఆ స్పోరోఫైటిక్ కండిషన్ కానీ లేదా స్పోరోఫైట్ కానీ ఎక్కడ ఏర్పడుతుందంటే గ్యామెటోఫైట్ లోనే ఏర్పడుతుంది. ఎస్పెషలీ ఆర్కిగోనియం లోపలనే డెవలప్ అవుతుంది. సో ఈ బ్రయోఫైట మొక్కలో గ్యామెటోఫైటిక్ కండిషన్ అండ్ స్పోరోఫైటిక్ కండిషన్ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉండడం మనం గమనించవచ్చు. సో రెండు కూడా డిఫరెంట్ అంటే మార్ఫలాజికల్ గా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ లో కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లైఫ్ సైకిల్ ఏం చెప్పొచ్చు అంటే హాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని చెప్పవచ్చు. హాప్లోడిప్లాంటిక్ ఆల్టర్నేటింగ్ జనరేషన్స్ ఆఫ్ లైఫ్ సైకిల్ కి ఎగ్జాంపుల్ గా ఈ బ్రయోఫైట మొక్కల్ని చెప్పవచ్చు. ద టూ హాప్లాయిడ్ గ్యామెట్, ఇంక ఇదంతా కూడా లైఫ్ సైకిల్ లో భాగంగా మనం మాట్లాడుకున్నాము, అయిపోయింది. అండ్ జనరల్లీ బ్రయోఫైట్స్ అపియర్స్ ఇన్ 3 ఫార్మ్స్. సాధారణంగా ఈ బ్రయోఫైట మొక్కలు మనం గమనించినట్లయితే 3 రూపాల్లో మనం చూడవచ్చు. ఏంటి రూప అంటే లివర్వర్డ్స్, హార్న్వర్డ్స్ అండ్ మాసెస్. సో సాధారణంగా బ్రయోఫైట్ లో ఉన్నటువంటి మొత్తం సమూహాన్ని లేదా ఆ సమూహంలో ఉన్నటువంటి మొత్తం మొక్కల్ని గమనించినట్లయితే 3 ఫార్మ్స్ లేదా 3 రూపాల్లో మొక్కలు కనిపిస్తాయి. లివర్వర్డ్స్ అని, హార్న్వర్డ్స్ అని అండ్ మాసెస్ అని. సో లివర్వర్డ్స్ అంటే ఏంటంటే liverworts are extremely small plants characterized by flattened stems and undifferentiated leaves as well as single celled rhizoids. సో ఇక్కడ మనం బ్రయోఫైట మొక్కల్లో మీరు బాగా గమనించినట్లయితే ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చెప్పుకున్నట్లయితే లివర్వర్డ్స్ ఆర్ ద ఫస్ట్ ప్లాంట్స్ అని చెప్పవచ్చు అండ్ మాసెస్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లాంట్స్ అని చెప్పవచ్చు. బ్రయోఫైట గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ లో లివర్వర్డ్స్ అనేటివి ఐ థింక్ ఎవల్యూషన్ లో మొట్టమొదటిసారి ఐ థింక్ ప్రాథమికంగా ఏర్పడినటువంటి మొక్కలు ఏవప్ప అంటే లివర్వర్డ్స్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ద లేదా ప్రిమిటివ్ ప్లాంట్స్ ఆఫ్ బ్రయోఫైట్స్ అని చెప్పొచ్చు. లివర్వర్డ్స్ ని ప్రిమిటివ్ ప్లాంట్స్ ఆఫ్ బ్రయోఫైట్స్ అని చెప్పొచ్చు. సో హియర్ దెర్ ఇస్ నో ట్రూ రూట్ సిస్టమ్, లీఫ్ అండ్ షూట్. అలాంటి ప్లాంట్ బాడీని ఏమంటామంటే థాలస్ అంటాం. సో థాలస్ ఎలాగుంటుందంటే లివర్ ని పోలి ఉంటుంది. లివర్ ని పోలి ఉండడం వల్ల ఈ ప్లాంట్ ని లివర్వర్డ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో లివర్వర్డ్స్ ఏంటప్ప అంటే ప్రిమిటివ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ లేదా ప్రిమిటివ్ ప్లాంట్స్ ఆఫ్ బ్రయోఫైట్స్ అని చెప్పవచ్చు. బ్రయోఫైట సమూహంలో మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి మొక్కలు లివర్వర్డ్స్ అని చెప్పవచ్చు. వీటిని కాలేయ మొక్కలని కూడా తెలుగులో చెప్తారు. ఎందుకప్ప అంటే ఇవి కాలేయాన్ని పోలి ఉంటాయి కాబట్టి, లివర్ అంటే ఇక్కడ కాలేయం. సో కాలేయ ఆకారాన్ని పోలి ఉంటాయి కాబట్టి ఇక్కడ కనిపించే మొక్కలు లివర్వర్డ్స్ అని లేదా కాలేయ మొక్కలని చెప్పవచ్చు. సో లివర్వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ ప్లాంట్స్ క్యారెక్టరైజ్డ్ బై ఫ్లాట్ అండ్ స్టెమ్. సో చదునుగా బల్లప్రపుగా ఉన్నటువంటి కాండాన్ని కలిగి ఉంటాయి అండ్ అన్డిఫరెన్షియేటెడ్ లీవ్స్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ సెల్డ్ రైజాయిడ్స్. సో పత్రాలు తర్వాత కాండము అండ్ పుష్పాలు అన్ని నిర్మాణాలు ఏమి ఏర్పడకుండా అలాంటి విభేదనం ఏమి లేకుండా అండ్ సింగిల్ సెల్డ్ రైజాయిడ్స్ ఏక కణయుత రైజాయిడ్స్ అనే నిర్మాణాలు మనం చూడవచ్చు.
And liverworts can be distinguished from other bryophyte species by the presence of membrane bound ఆయిల్ బాడీస్. సో ఇక్కడ ఉన్నటువంటి లివర్ బర్డ్స్ మొక్కలు మనం బాగా గమనించినట్లయితే వీటి యొక్క అనాటమీని, వీటి యొక్క అంతర్నిర్మాణాన్ని గమనించినట్లయితే ఆయిల్ బాడీస్ కనిపిస్తాయి. సో నూనెతో ఉన్నటువంటి లేదా నూనె బిందువులు వంటి నిర్మాణాలు ఈ మొక్కలో గమనించవచ్చు. సో ఈ నూనెతో ఉన్నటువంటి లేదా నూనె బిందువుల వంటి నిర్మాణాలు బ్రయోఫైటాలో ఏ మొక్కలో కనిపిస్తాయంటే లివర్ బర్డ్స్ లో తప్పితే వేరే ఎక్కడ కనిపించవు. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివర్ బర్డ్స్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు హార్న్వుడ్స్. హార్న్వుడ్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లాంగ్ హార్న్ లైక్ స్పోరోఫైట్ దట్ డెవలప్స్. సో ఈ మొక్కలో ఏమి స్పోరోఫైట్ ఏదైతే ఉందో, డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి స్పోరోఫైట్ ఏదైతే ఉందో, దట్ స్పోరోఫైట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్యామెటోఫైట్ అనే విషయం మనం మర్చిపోకూడదు. సో హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి గ్యామెటోఫైట్ ఫైనల్ గా ఏమి డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి స్పోరోఫైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ స్పోరోఫైట్ ఈజ్ లైక్ హార్న్. ఏమి పశువుల కొమ్మలు మనం గమనిస్తాం కదా, పశువుల కొమ్మలు ఎలాగైతే కనిపిస్తాయో అలాంటి పశువుల కొమ్మలను పోలి ఉండడం వల్ల ఏవి టాలోఫైట మీద, ఎస్పెషలీ ఈ బ్రయోఫైటా ప్లాంట్ బాడీ ఏదైతే ఉందో గ్యామ్టోఫైట్ మీద స్పోరోఫైట్స్ ఎలా కనిపిస్తాయంటే కొమ్ములాగా కనిపిస్తాయి, ఎద్దుల కొమ్ములాగా కనిపిస్తాయి. పశువుల కొమ్ములాగా ఈ గ్యామ్టోఫైట్ మీద కనిపించడం వల్ల ఈ మొక్కల్ని హార్న్వుడ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో బ్రయోఫైటాలో కొమ్ము లాంటి మొక్కలు లేదా కొమ్ము మొక్కలు లేదా హార్న్వుడ్స్ అని పిలవడం జరుగుతుంది ఈ మొక్కల్ని. ఎందుకప్ప అంటే ప్లాంట్ బాడీ మీద ఏదైతే గ్యామెటోఫైట్ కనిపిస్తుందో హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి ఈ సంయోగ బీజం మీద సిద్ధ బీజం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సిద్ధ బీజము పశువుల కొమ్మల్లాగా కనిపిస్తుంది కాబట్టి ఆ కనిపించే రూపాన్ని బట్టి, కొమ్ము లాంటి నిర్మాణాన్ని బట్టి హార్న్వుడ్స్ అని పిలవడం జరుగుతుంది ఈ రెండో సమూహానికి చెందినటువంటి మొక్కల్ని. సో ఇన్ కాంట్రాస్ట్ అంటే దీనికి వ్యతిరేకంగా ఏమి ద గ్యామెటోఫైట్ ఫార్మ్ ఈజ్ ఫ్లాట్ గ్రీన్ ఇన్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనము ఈ స్పోరోఫైట్ ఏదైతే ఉందో ఏమి హార్న్వుడ్స్ లో ఉన్నటువంటి స్పోరోఫైట్ కొమ్ములా కనిపిస్తే, డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి స్పోరోఫైట్ కొమ్ములా కనిపిస్తుంది. హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి గ్యామెటోఫైట్ మాత్రము ఫ్లాట్ గా కనిపిస్తా ఉంది. ఆ ఫ్లాట్ గా పెరిగేటటువంటి సంయోగ బీజం మీద సిద్ధ బీజము కొమ్ములాగా ఉంటుంది కాబట్టి ఈ నిర్మాణాలు కలిగినటువంటి మొక్కల్ని హార్న్వుడ్స్ అని చెప్పవచ్చు. అండ్ మాస్ మొక్కలు గమనించినట్లయితే హియర్ ద మాస్ ప్లాంట్స్ ఆర్ మోస్ట్ ఎవాల్వ్డ్ స్పీసీస్. అండ్ హియర్ మనం ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మాట్లాడుతున్నట్లయితే బ్రయోఫైటా మొత్తం గ్రూప్ లో ఉన్నటువంటి మొక్కలన్నింటిలోన మాసెస్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్పీసీస్ అని చెప్పవచ్చు. మాసెస్ ఆర్ గ్రీన్ clumpy plants often found in marsh environment out of direct sunlight. So here that mosses plants are look like a angiospermic plant manu koncham ikkada, but here the plant body is not a thallus. మాస్ మొక్కలో ప్లాంట్ బాడీని థాలస్ అనకూడదు, ఎందుకంటే దీస్ ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్పీసీస్ విత్ ఇన్ దట్ బ్రయోఫైట్. సో ప్రిమిటివ్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో లివర్ బర్డ్స్ లో మాత్రమే ప్లాంట్ బాడీ ఈజ్ థాలస్ అని చెప్తాము. బట్ అడ్వాన్స్ మొక్కల్లో ఏవైతే ఉన్నాయో బ్రయోఫైట్ లో ఉన్నటువంటి అడ్వాన్స్ మొక్కలు ఏవైతే ఉన్నాయో దట్ మాస్ మొక్కల్ని, ఆ మొక్కలో ఉన్నటువంటి ప్లాంట్ బాడీని థాలస్ అని అనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ మొక్కలు దట్ మాస్ ప్లాంట్స్ ఆర్ లైక్ ఏ యాంజియోస్పర్మిక్ ప్లాంట్. ఈ ఆవృత బీజ మొక్కలకు ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో రూట్ కావచ్చు, షూట్ సిస్టమ్ కావచ్చు, దాని మీద ఉన్నటువంటి లీవ్స్ కావచ్చు అండ్ ఫ్లవర్ లైక్ స్ట్రక్చర్, ఇలాంటి నిర్మాణాలని చూపిస్తుంది ఈ మాస్ గ్రూప్. లేదా ఈ మాస్ గ్రూప్ లో ఉన్నటువంటి మొక్కలు వేరు వంటి నిర్మాణాలు, కాండము, దాని మీద పత్రాలు అండ్ పుష్పాలు వంటి నిర్మాణాలు. అంటే పుష్పాలు లేవు కానీ దట్ టిప్ ఏదైతే ఉందో షూట్ యొక్క టిప్పు రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ గా మోడిపోయి ఒక నిర్మాణాలు మనం గమనిస్తూ ఉంటాం. సో ప్రధానంగా స్టెమ్, తర్వాత లీఫ్ అండ్ రూట్, ఇలాంటి డిఫరెన్షియేషన్ కలిగి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఈ మాస్ ప్లాంట్స్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో ది fossil record
indicates that bryophytes evolved on Earth about 395 to 430 million years ago. That is during Silurian period of Paleozoic era. సో ఈ భూమి మీదకి ప్రధానంగా ఈ బ్రయోఫైటా మొక్కల యొక్క ఫాజిల్ ఎవిడెన్స్ మనం గమనించినట్లయితే ఫాజిల్ రికార్డ్స్ ని ఐ థింక్ శిలాజాలు అంటాం. ఈ శిలాజాలు అలాంటి శిలాజాలుగా లభ్యమైనటువంటి ఈ బ్రయోఫైటా మొక్కలు మనం గమనించినట్లయితే బ్రయోఫైటా యొక్క శిలాజాలని గమనించినట్లయితే ఆ శిలాజాలు ఈ బ్రయోఫైటా మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రయోఫైటా మొక్కలు 395 నుంచి 430 మిలియన్ ఇయర్స్ ఎగో. సో ఆ 395 నుంచి 430 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సైలూరియన్ పీరియడ్ ఎస్పెషలీ పేలియోజాయిక్ ఎరాలో ఈ మొక్కలు ఆవిర్భవించి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో సింపుల్ గా ఏం లేదు, ఈ బ్రయోఫైటా మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ లివర్ వుడ్స్ కానీ హార్న్వుడ్స్ కానీ మాసెస్ కానీ ఇవి ఈ మొక్కల్లో వీటితో పాటు శిలాజాలు ఏవైతే ఉన్నాయో అంటే అంతరించిపోయిన మొక్కల్ని మనం శిలాజాలు. సో ఆ శిలాజాలని గమనించినట్లయితే వీటి యొక్క ఉనికి, వీటి యొక్క పుట్టుక ఎవల్యూషన్ లో ఇవి ఎక్కడ పుట్టి ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ శిలాజాలని బేస్ చేసుకొని ఈ శిలాజాల యొక్క డేటాను ఆధారం చేసుకొని ఈ మొక్కలు పేలియోజాయిక్ శకంలో పేలియోజాయిక్ ఎరాలో ఎస్పెషల్లీ సైలూరియన్ కాలంలో సైలూరియన్ పీరియడ్ ఏదైతే ఉందో పేలియోజాయిక్ ఎరా అండ్ సైలూరియన్ పీరియడ్ లో ఈ పేలియోజాయిక్ ఎరా అండ్ సైలూరియన్ పీరియడ్ ని మనం గమనించినట్లయితే అది దేని ఇండికేట్ చేస్తుంటే 390 నుంచి 430 మిలియన్ సంవత్సరాల కాలాన్ని తెలియజేస్తుంది. సో మనం బాగా అర్థం చేసుకోవచ్చు, బ్రయోఫైట్ల యొక్క శిలాజాలని గమనించినట్లయితే ఇవి 395 నుంచి 430 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో పేలియోజాయిక్ శకం లేదా సైలూరియన్ కాలంలో ఈ మొక్కలు ఆవిర్భవించి ఉన్నాయి లేదా ఆ కాలంలో పుట్టడం జరిగింది, ఆ కాలంలో ఈ భూమి మీదకి రావడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ హియర్ ద స్టడీ ఆఫ్ బ్రయోఫైట్స్ ఇస్ కాల్డ్ బ్రయాలజీ. సో ఎవరైతే బ్రయోఫైటా మొక్కల మీద ఇంట్రెస్ట్ చూపించి ఎవరైతే ఆ మొక్కల మీద పనిచేస్తారో ఎవరైతే ఆ మొక్కల మీద అధ్యయనం చేస్తారో అధ్యయనం చేసేటువంటి వ్యక్తుల్ని బ్రయాలజిస్టులు అంటారు. అధ్యయనం చేస్తున్నటువంటి బ్రాంచ్ ని బ్రయాలజీ అంటాము. ఈ విషయాలు మనం తీసుకోవచ్చు. అండ్ హెడ్జ్విక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్రయాలజీ. సో హెడ్జ్విక్ అనే సైంటిస్ట్ చాలా ఫేమస్ సైంటిస్ట్. ఈయన బ్రయోఫైటా మొక్కల మీద చాలా మంచి వర్కులు చేసి ఐ థింక్ మంచి వర్కులు చేశాడు. మంచి వర్కులు చేసినందుకు గాను ఈ హెడ్జ్విక్ శాస్త్రవేత్తని బ్రయాలజీ పితామహుడిగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇండియాలో శివరామ్ కాశ్యప్ ఎవరైతే ఉన్నారో శివరామ్ కాశ్యప్ అనే గొప్ప శాస్త్రవేత్త, ఇండియన్ శాస్త్రవేత్త. ఈ ఇండియన్ శాస్త్రవేత్తని భారతదేశ బ్రయాలజీ పితామహుడిగా చెప్పడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ ఇస్ ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ సైంటిస్ట్ ఇన్ బయాలజీ ఆర్ బ్రయోఫైట్స్ ఇన్ ఇండియా అన్నప్పుడు శివరామ్ కాశ్యప్ అని మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజుతో ఈ క్లాసు చాలిస్తాము. నెక్స్ట్ క్లాస్ మనం ఐ థింక్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బ్రయోఫైట్స్ గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ.